రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మామిడి సాగు చేసిన రైతులకి బ్యాడ్ న్యూస్. దాదాపుగా భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 26,000 టన్నులు మ్యాంగో అమెరికాకి ఎగుమతి అవుతూ ఉన్నాయి. మ్యాంగోస్ అన్ని షిప్మెంట్ అన్నీ ఎక్కువగా ముంబై నుంచి జరుగుతూ ఉంటాయి. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాకు వచ్చే దిగుమతుల మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఏదో ఒక విధంగా రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం ఎక్కువైపోయింది. సహజంగానే అమెరికాలో తినే ఆహారానికి సంబంధించిన ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ మాత్రం రసాయనాల రెసిడ్యూల్స్ కనపడ్డాయంటే వాటిని రిజెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సహజంగా అయితే చాలా సమయాల్లో రిజెక్ట్ చేయరు, కానీ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దిగుమతులు తగ్గించని ఆదేశాలు జారీ చేయడంతో తాజాగా భారతదేశం నుంచి వెళ్ళిన 15 షిప్పుల్లోని మ్యాంగోస్ అక్కడ పోర్టులో దిగుమతి చేయడానికి వీల్లేదు, దించడానికి వీల్లేదు అని అమెరికా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు? మా ప్రమాణాలకి సరిపడా ఈ మ్యాంగోస్ లేవు, రసాయనాల అవశేషాలున్నాయి, మ్యాంగోస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు దీనిపైన రేడియేషన్కి సంబంధించిన కోటింగ్ వేశారు అని నిర్ధారణ అయింది. ఈ సరుకు మీరు వెనక్కి తీసుకువెళ్తారా, లేదంటే మేమే సముద్రంలో కుమ్మరించాలా అని ఎక్స్పోర్టర్స్కి ఫోన్ చేయడంతో ఎక్స్పోర్టర్స్ ఆలోచించుకొని మరలా అమెరికా నుంచి సరుకు ముంబై తీసుకొచ్చినా కూడా అది పనికొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది, ఇంకా అక్కడికి వచ్చేసరికి కూలిపోతాయి. అందువల్ల ఆ సరుకు మీరే సముద్రంలో పోసుకోండి అని చెప్పడంతో దాదాపుగా 5 కోట్ల విలువైన మ్యాంగోస్ మొత్తం సముద్రంలో కుమ్మరించారు. మ్యాంగోస్ ఎక్స్పోర్టర్స్, ముఖ్యంగా అమెరికాకి ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏదో ఒకటి సరుకు చెత్త సరుకు వేసి పంపిస్తే అమెరికా వాళ్ళు తీసుకుంటారు అనే ఆలోచన నుంచి బయటికి రండి. గతంలో చేసిన విధానాలు ప్రస్తుతం అవలంబిస్తే మామిడి ఎక్స్పోర్టర్స్ ఏ విధంగా అయితే నష్టపోయారో మిగతా ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసేవారు కూడా అదే విధంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఆహార ప్రమాణాలు ఒక్కసారి స్టడీ చేయండి. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది 1-10 సార్లు పరిశీలించుకోండి. ముంబై నుంచి అమెరికా దాకా షిప్మెంట్ వెళ్ళిన తర్వాత ఈ ఖర్చులన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే ఆ సరుకు తీసుకురావడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఎక్స్పోర్టర్స్ నష్టపోతే ఆ తర్వాత ప్రభావం రైతుల మీదే కదా పడేది. రాబోయే రోజుల్లో ఇలాంటి వార్తలు చాలా వచ్చే అవకాశం ఉంది. ఆ వార్తలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.